ఈరోజైతే మనం పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా, క్విక్‌గా చేసేసుకోవచ్చు. మనకి నోరు బాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా ఉంటుంది. లేకపోతే ఇంట్లో కొద్దిగా రైస్ మిగిలిపోయినప్పుడు మనం ఈజీగా, క్విక్‌గా చేసుకోగలిగే రెసిపీ అండి. అందరికీ తెలిసిందే, బట్ అందరూ ఒకలా చేయరు కదా! సో, వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. హలో గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన ఛానల్ని మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి. ఓకేనా? సో మనం రెసిపీని అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. చాలా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో మనం క్విక్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా. ఇలా అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నాకు కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఫస్ట్ అయితే నేను ప్యాన్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేశాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫస్ట్ పల్లీలు యాడ్ చేయాలండి. పల్లీలు మనకి మంచిగా ఫ్రై అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేయాలి. మనం ఇన్ కేస్ మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టకుండా హైలో పెడితే అన్నీ మాడిపోతాయండి. మనకి పులిహోరకి మెయిన్ కావాల్సింది ఫస్ట్ పోపు. పోపు చాలా ఇంపార్టెంట్. ఈ పోపు వల్లే మనకి పులిహోర కూడా టేస్టీగా వస్తుంది. పల్లీలు ఫ్రై అయిన తర్వాత శనగపప్పు అండ్ మినప్పప్పు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. మెయిన్ పల్లీలు చాలా క్రంచీగా ఫ్రై అవ్వాలండి. అవి మనం పులిహోర తింటున్నప్పుడు మన పంటికి తగిలినప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఎక్కువ పల్లీలు యాడ్ చేస్తాను. నార్మల్గా ఫ్రైస్లో కూడా పల్లీలు యాడ్ చేసుకుంటాం, మనకి ప్రోటీన్ కూడా కదా. సో తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకునేంత వరకు, ఫ్రై అయ్యే వరకు సార్ట్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనము కరివేపాకు అండ్ ఎండుమిర్చి ఆర్ పచ్చిమిర్చి ఇష్టపడితే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు పచ్చిమిర్చి తినని వాళ్ళు ఉంటే దానికి ఆల్టర్నేటివ్గా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. వీటిని కూడా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా అప్పుడు కొద్దిగా పసుపు అండ్ సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. మనకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ పోపు అని ఎందుకు అంటున్నానంటే, పోపు వల్లే మన పులిహోరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియోలో చూపించిన విధంగా చాలా బాగుంటుంది. కొంతమంది అయితే ఇలా పోపులో రైస్ వేస్తారు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొంతమంది అయితే పోపు పెట్టేసుకొని రైస్లోకి తిరిగేసి నార్మల్గా కలుపుతారు. బట్ అలా ఏంటంటే నాకు ఆ పులిహోర సాటిస్ఫాక్షన్ రాదు. అంటే ఇలా మనం వేడివేడిగా ప్యాన్లోనే మనం పోపులోనే రైస్ తిరిగేసుకుంటే బాగుంటుంది. సో ఇది ఫ్రై అయిన తర్వాత మనం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పులుపు ఎక్కువ ఇష్టమైతే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదు మనకి మీడియంలో సరిపోతుంది, మేము అంతగా పులుపు తినము అని అనుకున్న వాళ్ళు 1 లెమన్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 1.5 లెమన్ యాడ్ చేస్తున్నాను. సో పోపులోకి మనము లెమన్ జ్యూస్ వేసిన తర్వాత రైస్ యాడ్ చేసేసుకొని మనం మిక్స్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి. టేస్టీగా పులిహోర అయితే రెడీ అయిపోయింది. మొత్తం ఆ తాలింపు, పోపు ఫ్లేవర్స్ అన్నీ రైస్కి మనకి పట్టేలాగా మనం ఒక 2 మినిట్స్ అట్లా కలిపితే మొత్తం పులిహోర రెడీ అయిపోతుంది. అంతే అండి, సింపుల్గా టేస్టీగా లెమన్ రైస్ అయితే అయిపోయింది. చూసారు కదా, ఇంట్లో ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్కి కానీ అలా ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఇలా విటమిన్ సి కదా లెమన్లో, సో మన హెల్త్కి కూడా మంచిది. ఇలా అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో దానివల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీ సపోర్ట్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ ఇంపార్టెంట్. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.